ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆగకుండా పొద్దు నుండి రాత్రి దాకా మాట్లాడగలరు. తీరా చూస్తే అసలు వాస్తవం ఏమవుతుంది అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని దివాళా తీపించింది వాళ్ళే, ఇప్పుడు బాగుపడుతున్నది అదే. ఎల్ఐసి గురించి అది పాడైపోతుంది, రైల్వేస్ పాడైపోతుందని చెప్పారు. ఇప్పుడు అవన్నీ లాభాల బాటలోకి వచ్చినాయి. అదే సందర్భంలో వాటిని నెగిటివ్ క్రియేట్ చేయడం అన్నటువంటిది చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. కాంగ్రెస్ టైంలో అది రాని బాకీల కిందన క్లోజ్ అయినటువంటి వాటికి వేల కోట్ల రూపాయలతో పాటు లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళి సర్వనాశనం అయ్యే పరిస్థితుల్లో పలు బ్యాంకులు విలీనం చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎస్బీఐ ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ కిందన మారింది. అట్లాంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కర్ణాటకకి సంబంధించినటువంటి ఉద్యోగుల ప్రభుత్వ అకౌంట్లన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంది. అకౌంట్స్ అన్నింటినీ, విధానాలన్నింటినీ మార్చేసుకుంది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నెటిజన్స్ అదే ప్రశ్నిస్తున్నారు, ఇదేం ధోరణి అని.